ఫిష్ పులుసు రెసిపీ చెప్తున్నానండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. నేను ముందు నుంచే తీయలేదండి వీడియో, కానీ ఇక్కడ మీరు కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసాను కాబట్టి చూసుకోండి. ఆయిల్ వేసి ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసి ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయిపోవాలండి, బ్రౌన్ కలర్ వరకు వచ్చేయాలండి. అప్పుడే కర్రీ అంటే బాగుంటుందండి. ఫ్రెష్లో కొంతమంది ఫిష్ పులుసులు ఆనియన్స్ని మిక్సీ కూడా వేసుకుంటారండి, కానీ మిక్సీ వేసిన దాంట్లో టేస్ట్ ఉండదండి. ఇలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఫిష్ని తీసుకోండి, చేప ముక్కల్ని, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేయండి. మెంతుల పౌడర్ని కొంచెం యాడ్ చేయండి. తర్వాత పసుపుని యాడ్ చేయండి. కొంచెమే వేయాలి. 1/2 టీ స్పూన్ పసుపు, గరం మసాలా, కారం. అటు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి, అక్కడ అది లో ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ ఇవన్నీ మిక్స్ చేస్తున్నామండి. కోకోనట్ పేస్ట్ అండి, మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇవన్నీ పైన కలపాలండి. ముక్క మీద మీరు చేయి ఫోర్స్ పడకుండా కలపాలండి. ఫోర్స్ వేస్తే అది పీసెస్ గుజ్జు అయిపోతాయండి, మెత్తపడిపోతాయి, పాడైపోద్దండి ఫిష్. అలా చేయకూడదు. పైన ఇప్పుడు ఫ్లేవర్స్ని ఎలాగో సపరేట్గా పట్టుకుంటారో అలాగే దాన్ని కూడా అలాగే కలపాలండి. చూడండి, ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు చూడండి, ఇది కూడా మిక్స్ చేయడం అయిపోయింది. టమాటాలని కట్ చేసుకున్నాం, పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం. దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేయండి. కొత్తిమీర ఎక్కువే ఉండాలండి, నాన్ వెజ్లో కంపల్సరీగా కొత్తిమీర ఉండాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి దాంట్లో టమాటాలని వేసేసి మెత్తగా ఉడికించుకోవాలండి. ఆనియన్స్ టమాటా అనేది మొత్తం మిక్స్ అయిపోవాలండి, గుజ్జుగా అయిపోవాలి అవన్నీ. చూడండి, కొంచెం మెత్తగా అయ్యాయి, కానీ ఇంకా ఉడకాలండి. మెత్తగా అయిపోయి మిక్స్ అయిపోయి పేస్ట్ లాగా అయిపోవాలండి. స్టవ్ మీద అలా కలపాలండి. చూడండి, ఇలా కలుపుతూ స్మాష్ చేస్తూ ఉండాలండి. అలా వదిలేయకూడదు, స్మాష్ చేస్తూ ఉండాలి, మధ్యలో కలుపుతూ. అలా చేయడం వల్ల అవి మెత్తగా అయిపోతాయండి. రెండు చూడండి, ఆనియన్స్ టమాటాలు సపరేట్గా కనిపించట్లేదు, రెండు మిక్స్ అయినట్టే ఉన్నాయి. అలాగే స్పూన్తో అలాగే కొడుతూ స్మాష్ చేస్తూ ఉండాలి. కొంచెం లైట్గా చింతపండు నానబెట్టుకోండి, ఎక్కువ పులుపు తినని వాళ్ళ కోసం అండి. మీరు ఎక్కువ తింటే టమాటాలో ఎలాగో పులుపు ఉంటుందండి. ఈ రెండు కలిపి మిక్స్ అయిపోయి మీరు బాగుంటుందండి, ఎక్కువ పులుపు లేకుండా. ఇప్పుడు దాంట్లో ఫిష్ని యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయని కూడా ఇప్పుడే యాడ్ చేయండి. ఇవన్నిటిని కలపండి. ఇప్పుడు కలిపితే పర్లేదండి, స్టార్టింగ్ కాబట్టి. దాంట్లో కొంచెం పులుసు కూడా యాడ్ చేసేయండి. తర్వాత కలిపితే అవి పీసెస్ మెత్తగా అయిపోతాయండి. సైడ్లకి క్లాత్తో పట్టుకొని దాన్ని కలపాలండి, అలాగే కలపకూడదు. ఇప్పుడే కదా పీసెస్ వేసారు కాబట్టి ఇలా ఉడకొచ్చు. ఇలా అయితే పర్లేదు, స్పూన్తో కలిపితే. తర్వాత ఉడికిన తర్వాత స్పూన్తో కలపకూడదండి, పీసెస్ అన్నీ ముక్కలు అయిపోతాయి, తినలేరు. పీస్ అనేది కనిపించదు మీకు. అలా ఉంటే చూడడానికి కూడా బాగుండదు, తినడానికి కూడా ఇష్టపడాలండి. చూడండి, పీసెస్ ఎంత బాగున్నాయో. చాలా ముద్ద చేప అండి ఇది. చూడండి, ఉడుకుతుంది, ఆయిల్ కూడా సైడ్లోకి వస్తుంది. ఇంకొంచెం సేపు పెట్టేసి స్టవ్ని ఆఫ్ చేసేద్దామండి. చూడండి, ఇప్పుడు బాగా పచ్చి స్మెల్ కూడా పోయింది, ఉడికిపోయింది. చూడండి, నా కర్రీ ఎంతో టేస్టీగా ఎంత బాగుంది, పీస్ కూడా ఎంత నిలబడి ఉంది. మీకు నా కర్రీ నచ్చితే ప్లీజ్ లైక్ మీ, షేర్ మీ, సబ్స్క్రైబ్ మీ.